హాయ్ అండి, మరో సరికొత్త వీడియోలోకి సుస్వాగతం. ఈరోజు నేను మీకు మన ట్రెడిషనల్ రెసిపీ అయిన హాట్ పొంగల్, అదే అండి కట్టె పొంగల్ ఎలా చేసుకోవాలో మీకు క్లియర్గా చూపిస్తానండి. ఈ వీడియో కానీ మీరు లాస్ట్ వరకు చూస్తే చాలా సింపుల్గా ఎంతో ఫ్లేవర్ఫుల్గా ఈ రెసిపీని అయితే చేసేసుకోవచ్చు. ముందుగా మీరు ఒక లైక్ చేసేస్తే అది మాకు చాలా బూస్టప్ ఇస్తుంది. ఇంకా మన వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం. పదండి మన హాట్ పొంగల్ రెసిపీలోకి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు పెసరపప్పు అయితే వేసేసుకుందామండి. అదే కప్పుతోని మరొక కప్పు బియ్యం కూడా వేసుకొని వీటిని శుభ్రంగా కడిగేసి తెచ్చేసుకుందామండి. ఇప్పుడు ఆ ప్యాన్ పొయ్యి మీద పెట్టేసుకొని అందులో 1 స్పూన్ మిరియాలు, ఒక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, అలాగే 1 చెంచా తురిమిన అల్లం, అలాగే 1 పావు చెంచా పసుపు వేసేసుకుందామండి. ఇప్పుడు అందులో మనం ఏ కప్పుతో బియ్యం పెసరపప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో 6 కప్పులు నీళ్ళు అయితే వేసేసుకుందామండి. ఇలా 6 కప్పులు నీళ్లు వేయడం వల్ల ఈ హాట్ పొంగల్ అనేది మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు అందులో 1 చెంచా నెయ్యి వేసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని 6 విజిల్స్ కొట్టించేస్తే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుందండి. ఇప్పుడు పైన 1 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. చూసారా ఈ పొంగల్ ఎంత మంచి కన్సిస్టెన్సీలో వచ్చిందా? పొంగల్ అంటే ఎప్పుడైనా సరే కొంచెం ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలండి. మరి మెతుగ్గా పలుగ్గా చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది అంత బాగుండదు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఒక కడాయిలోని 5 చెంచాల నెయ్యి వేసేసుకొని అందులో 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీరా, అలాగే ఒక 2 పంచులు ఇంగువ వేసేసుకుందామండి. ఓ గుప్పెడు కరివేపాకు, అలాగే మీ రుచికి తగినంత జీడిపప్పు వేసేసుకొని ఇవి లో ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాలు చక్కగా ఫ్రై చేసేసుకొని వాటిని మన ప్యాన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. అంతే, ఇప్పుడు చక్కగా కలిపేసుకుంటే ఒక సూపర్ టేస్టీ హాట్ పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. మనకి హోటల్లో ఇచ్చే విధంగానే అదే ఫ్లేవర్, అదే టేస్ట్తోని చాలా బాగుంటుందండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇలాగే మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్. గుడ్ బై.